తెలంగాణలో వినాయక చవితిని ఘనంగా జరుపుతారు. విగ్రహం పెట్టింది మొదలు నిమజ్జనం వరకు పండగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ గణేశుడు కూడా, అలాగే బాలాపూర్ గణేశుడు ముఖ్యంగా గుర్తుకొస్తారు. బాలాపూర్ గణేశుడి లడ్డు చాలా ఫేమస్. ఇక్కడ లడ్డు లక్షల్లో పలుకుతుంది. ఇక ఖైరతాబాద్ గణనాథుడు తెలంగాణకే ఫేమస్. ఈసారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు 70 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు వచ్చారు. ఖైరతాబాద్ గణేశుడి హుండీకి భారీగా ఆదాయం వచ్చిందట. హుండీ ఆదాయం 70 లక్షల రూపాయలు వచ్చినట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. విఘ్నేశ్వరుడి చుట్టూ పరిసరాలు ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ద్వారా మరో 40 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం కోటికి పైగా ఆదాయం వచ్చినట్టుగా సమాచారం. అలాగే గణపయ్యకు స్కానర్స్ ద్వారా కూడా పే చేశారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేశారు. ఇప్పుడు వాటిని లెక్కించాలి. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఖైరతాబాద్ గణనాథునికి 30 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తోంది. గణపయ్య దర్శనానికి ఆదివారం అర్ధరాత్రి నిలిపేశారు. గణేశుడి నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.